అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 కాలేజీలను ఏర్పాటు చేసిన. అందరూ 7 కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి కాగా 10 కళాశాలలు ఇంకా 80% పూర్తయి ఒక 20% కనుక పూర్తయితే అందులో ఈరోజు మెడికల్ చదువుకునేందుకు అవకాశం. కానీ ఆ 10 విద్యాలయాలను కూడాను ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా వ్యతిరేకించింది. ప్రస్తుతం చలో వైద్య కళాశాల పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏదైతే ప్రైవేట్ కళాశాల మెడికల్ కాలేజ్ అసంపూర్ణంగా ఉందో దాన్ని సందర్శించినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. చూస్తే కనుక ఈ పిలుపుతో ప్రతి ఒక్కరికి కూడాను ఈ మెసేజ్ వెళ్ళి ప్రజల్లో ఒక ఉద్యమం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వస్తుందండి. ఇది పేద ప్రజల కోసం ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది. ప్రతి పేదవాడు కూడా వైద్యం చదువుకోవాలి, పేదలకు వైద్యం సులభంగా అందాలి, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలన్నటువంటి ఉత్తమ లక్ష్యంతో ప్రతి పేదవాడు కూడా మెడికల్ విద్య అంటే సామాన్యమైన కాదు, లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ సాధ్యపడినటువంటిది పేదవాడికి అందుబాటులో చేయాలన్నటువంటి సంకల్పంతో 17 కొత్తగా మెడికల్ కాలేజీలు అన్నవి ఆయన ప్రారంభించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఇప్పుడు ఉన్నాయి. ఇప్పటికే ఒక 7 కాలేజీలు మరి ఆచరణలో కూడా పెట్టారు. కాలేజీ క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలా కొత్త సీట్లు కూడా శాంక్షన్ అయ్యాయి. మరి ఇతర 10 కాలేజీలు కూడా వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు మేము కోరుతుంది ఒకటే, ప్రభుత్వానికి వేల కోట్లు మీరు అనవసరంగా దోబరా చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ కొన్న స్థలంలో ఉన్నటువంటి నీరుని తోడే కార్యక్రమం జరుగుతోంది. మరి అలాగే ఫ్లైఓవర్ పెద్దది అక్కడ విజయవాడలో కట్టాలని దానికి వేల కోట్లు ఖర్చు పెట్టే ఆలోచన ఉంది ప్రభుత్వానికి. మరి అలాగే మన యోగా దినం అని చెప్పి 400 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టినటువంటి వైనం. ఇవన్నిటి కూడా పేదవాడికి వైద్య విద్య ఎంత అవసరమో అది వైద్యం ఎంత అవసరమో అన్నది మరి మేము నొక్కి వక్కానించాలనుకుంటున్నాం. మరి ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఇది దూరం అవుతుంది కనుక గత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రయారిటీస్లో మొట్టమొదటి ప్రయారిటీ ఆరోగ్య రంగం. మరి ఆరోగ్యం, వ్యవసాయం, విద్య 3 ప్రధాన అంశాలుగా తీసుకొని ఆనాడు పరిపాలించిన వైనానికి భిన్నంగా ఈవేళ మరి ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది ప్రైవేటు సంస్థలకి. ఈ విధానాన్ని మార్చుకోవాలి, పేదలకి అందుబాటులో వైద్య విధానం తేవాలన్నది మా అందరి తరక దృఢ సంకల్పం. కనుక ప్రస్తుతం మీరు స్టాండ్ తీసుకున్నారు. ఈ స్టాండ్ని జనాల్లోకి వెళ్ళాలి, ఇంటెలెక్చువల్ కూడా ఆలోచించి మీతో పాటు ఈ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఏ విధంగా కలుపుకోవాలి? మేము అప్పీల్ చేస్తున్నాం. న్యాయంగా ఇది ప్రజల కోసం ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక సత్సంకల్పం ఇది. మరి ఇటువంటి పేదవాళ్ళకి వైద్య విద్య అందాలన్న లక్ష్యం నెరవేరేదానికి మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా దీనికి అండగా రావాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఇది దినదిన ప్రవర్ధమానమై మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. దయచేసి ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల సానుకూలంగా ప్రవర్తించి ప్రభుత్వపరంగా నడుపుతూ పేదలకు అందుబాటులో చేయాలని మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా ప్రతిఘటిస్తూ వస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇది ఒక ఉద్యమం కార్యరూపం దాల్చుతుంది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే చెలో మెడికల్ కాలేజ్ పిలుపు మాత్రం అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇది కనుక ప్రైవేటీకరణ అయితే మీరు పేదలకు అందాల్సినటువంటి ఆ వైద్య విద్య అందరి ద్రాక్షగా మిగిలిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విద్య అందరికీ అందుబాటులోకి రావాలి, మెరుగైన వైద్యం అందించాలి. అందుకనే ఈ విషయంలో మాత్రం కలుపొచ్చిన ప్రతి ఒక్కరిని కూడాను సహాయం తీసుకొని ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో నడిచే విధంగా పోరాటం చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం పునరాలోచించుకొని యూటర్న్ తీసుకోకపోతే మాత్రం మూతోడు జవాబు చెప్పే విధంగా ఉద్యమం కార్యరూపం దాల్చడానికి మాత్రం రంగం సిద్ధమైందని చెప్పి కృష్ణదాస్ హెచ్చరిస్తాం. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేక దుందుడుకు చెరిగా ముందుకు వెళ్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే. మన్యం జిల్లా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.